గోరింటాకు, అమ్మ కోసం, ఇంటి గుట్టు లాంటి పలు సీరియల్స్ తో మెప్పించిన రీతూ చౌదరి ఆ తరువాత జబర్దస్త్ లో నటించి బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. పలు టీవీ షోల్లో కూడా కనిపిస్తూ పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. ఇక తాజాగా ఏపీలో 700 కోట్ల విలువైన స్థలం విషయంలో రీతూ చౌదరి పేరు తెరపైకి వచ్చింది. దీంతో రీతూ చౌదరికి సంబంధించిన అంశాలు వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం. రీతూ చౌదరి ఖమ్మం జిల్లాలో మే 4న పుట్టారు. అసలు పేరు వనం దివ్య. తండ్రి వనం శేఖర్ కి వ్యాపారాలు ఉండడంతో హైదరాబాద్ లోనే ఆ కుటుంబం స్థిరపడింది. రీతూ చౌదరికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఇక మేరీస్ ఇన్స్టిట్యూట్ లోనే చదివిన రీతూ చౌదరి 8వ తరగతి వరకు క్లాస్ లో టాప్ 5 లో ఉండేవారు. ఆ తర్వాతే చదువుపై ఆసక్తి తగ్గింది. టామ్ బాయ్ గా, రఫ్ అండ్ టఫ్ గా ఉండేవారు. ఇంటర్ చదువుతున్న టైంలో మార్కులు తక్కువగా రావడంతో అమ్మ కోప్పడి, నువ్వు ఏమవుదామని అనుకుంటున్నావు, నీకంటూ ఓ లక్ష్యం లేదా అని అడిగితే అనుకోకుండానే యాక్టర్ని అవుతాను అని చెప్పారట రీతూ చౌదరి. అయితే తల్లికి కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో ఆమె ఏమీ మాట్లాడలేదు. అన్నయ్య అబ్జెక్షన్ పెట్టినా ఇంట్లో వారిని ఒప్పించి యాక్టింగ్ లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే అప్పటి వరకు కుటుంబంలో ఎవరు యాక్టింగ్ లో లేకపోవడం, సినిమా ఫీల్డ్ లోనూ లేకపోవడంతో ఎంట్రీ ఎలా అనే ఆలోచనలో పడ్డారు. ఆ టైంలో తన క్లాస్మేట్ వాళ్ళ ఫాదర్ సినిమా రంగంలో ఉన్నారని తెలియడంతో ఆయన్ను కలిశారు. ఆయన ఇచ్చిన రిఫరెన్స్ ద్వారా జెమినీ స్టూడియోస్ కి వెళ్లి ఆడిషన్స్ ఇచ్చారు. అలా మొదట ఖుషీ టీవీలో యాంకర్ గా ఛాన్స్ వచ్చింది. అప్పటికి చాలా హైట్ తక్కువగా ఉండేవారు. అక్కడే రీతూ చౌదరిని చూసిన ఓ విభాగానికి హెడ్ గా చేస్తున్న కృష్ణారెడ్డి అనే ఆయన రీతూ చౌదరితో మాట్లాడుతూ, నువ్వు స్టడీ కంప్లీట్ చేయి, మినిమం డిగ్రీ చేసి వస్తే మరిన్ని ఛాన్స్లు వస్తాయని చెప్పడంతో మళ్లీ స్టడీ వైపు వెళ్లారు. మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమాల్లో ట్రై చేశారు. పలు ఆడిషన్స్ కి వెళ్లారు. అప్పటికి యాక్టింగ్ అంటే ఏంటో తెలీదు. ఏది మాట్లాడాలనిపిస్తే అదే మాట్లాడేవారు. అప్పటి వరకు హైట్ తక్కువగానే ఉన్నా డిగ్రీలో హైట్ పెరిగారు. దీంతో హీరోయిన్ అయ్యేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈలోగా పాత కాంటాక్ట్స్ ద్వారా జెమినీ టీవీలో ఓ షోకి యాంకర్ గా ఛాన్స్ వస్తే అది చేశారు. ఆ షోకి డబ్బింగ్ చెప్పేందుకు వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న ఓ ప్రొడ్యూసర్ రీతూ చౌదరికి సీరియల్స్ లో ఛాన్స్లు ఇస్తానని చెప్పారట. అప్పటికి సీరియళ్లలో నటించడం ఇష్టం లేకున్నా తల్లి కోరిక మేరకు ఆడిషన్ కి వెళ్లి సెలెక్ట్ అయ్యారు. అలా మొదటిసారిగా ఆడదే ఆధారం సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ 3 నెలల పాటు ఆ సీరియల్లో నటించేందుకు వెళ్లినా 4-5 రోజులే తనకు నటించే ఛాన్స్ వచ్చింది. దీంతో తాను అన్ని రోజులు వెయిట్ చేసిన 4-5 ఎపిసోడ్లలోనే తనకు ఛాన్స్ వచ్చిందని చెప్పి ఆ సీరియల్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఆ సీరియల్ సూపర్ హిట్ అయింది. అది వేరే విషయం. ఆ సీరియల్లో మానేశాక స్టార్ మామ్ మ్యూజిక్ ఛానల్ కి యాంకర్ గా చేశారు. తర్వాత ప్రదీప్ హోస్ట్ చేసిన పెళ్లి చూపులు షోకి ఆఫర్ వచ్చింది. అలాంటి ఎపిసోడ్లు నటించడం తనకు ఇష్టం లేదని, పెళ్లి కొడుకును మెప్పించేలా నటించడం తన వల్ల కాదని, అంతేకాకుండా తల్లిదండ్రులకు దూరంగా 3 నెలల పాటు ఎక్కడో రిసార్ట్ లో స్టే చేయడం ఇష్టం లేదని చెప్పి ఆ షోలో నటించేందుకు ఒప్పుకోలేదు. అయితే ఆ షోలో సుమగారు కూడా ఉన్నారని చెప్పడంతో పాటు నిర్వాహకులు పలుమార్లు కాంటాక్ట్ కావడం, తల్లి ఒత్తిడి చేయడంతో ఒప్పుకున్నారు. ఆ షోలో నటిస్తున్నప్పుడే పలువురు ఫీమేల్ యాక్టర్స్ తో పరిచయాలు ఏర్పడ్డాయి. అన్ని రోజుల పాటు రిసార్ట్ లో ఉన్న అందరూ బాగానే వ్యవహరించారని, మిస్బిహేవ్ చేయడం కానీ, నెగిటివ్ అంశాలు గానీ లేవని, యాంకర్ ప్రదీప్ కూడా చాలా రిజర్వ్డ్ గా ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రీతూ చౌదరి. ఆ షో విషయంలో కొన్ని కామెంట్స్ వచ్చినా తనకు మాత్రం ఆ షో మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. ఆ షో తరువాత సూర్యవంశం సీరియల్లో ఛాన్స్ వచ్చింది. అదే పూర్తి స్థాయిలో రీతూ చౌదరి నటించిన ఫస్ట్ సీరియల్ అని చెప్పవచ్చు. అయితే ఆ సీరియల్ చేస్తున్న టైంలో అక్కడ ఉండే మేనేజర్తో గొడవైంది. ఆయన మాట జారడంతో కొట్టుకునే వరకు వెళ్లారు. ఆ తర్వాత ఆ మేనేజర్ అక్కడి నుండి తప్పుకున్నా తనకు వేరే బ్యానర్లపై కాల్ షీట్స్ కన్ఫర్మ్ అయిన సీరియల్స్ లో ఛాన్స్లను చెడగొట్టారట. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై రీతూ చౌదరి మాట్లాడుతూ, నేను ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇస్తాను, అనవసరమైన విషయాలు మాట్లాడే అలవాటు లేదు, నాకు కూడా రెస్పెక్ట్ కావాలి. నేను రెస్పెక్ట్ ఇచ్చిన వ్యక్తి నన్ను ఉద్దేశించి అది ఇది అనే పదాలు వాడితే నాకు కోపం వచ్చింది. అతను నాకు వచ్చిన సీరియల్స్ ఆఫర్స్ ని చెడగొట్టినా ఫీల్ కాలేదు. సీరియల్లో ఆఫర్స్ రాకపోతే సినిమాల్లో ఉంటాయి, అవి కూడా లేకపోతే యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్ గా ఉంటానని అనుకున్నానని చెప్పారు. అయితే ఆ ఇష్యూతో రీతూ చౌదరి రెబెల్ అని పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత గోరింటాకు, రామచక్కని సీత, అమ్మ కోసం, గిరిజా కళ్యాణం, ఇంటి గుట్టు సీరియల్స్ లో నటించారు. తెలుగులో మౌనమే ఇష్టం అనే సినిమాలో హీరోయిన్ గా కూడా చేశారు. 2019లో ఏకే మూవీస్ బ్యానర్ పై ఆశా అశోక్ నిర్మించిన ఈ సినిమాకు అశోక్ కుమార్ దర్శకత్వం వహించారు. రామ్ కార్తిక్, పార్వతి అరుణ్, రీతూ చౌదరి ఇందులో నటించారు. అయితే ఈ సినిమా నిరాశపరిచింది. ఇక 2021లో పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఉప్పెన సినిమాలో నటించారు.
తమిళంలో కొన్ని సినిమాల్లోనూ నటించారు. తలైవ, మహారాణి, కనపు మీపడ వెండం లాంటి సినిమాల్లో నటించారు. ఆ తరువాత రీతూ చౌదరి పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. జబర్దస్త్ లోనూ నటించి తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. కొన్నిసార్లు ఆమె పాల్గొన్న స్కిట్స్ వైరల్ అయ్యాయి కూడా. కొన్ని స్కిట్లు చర్చకు కారణమయ్యాయి. మరో షో కోసం నటి విష్ణుప్రియతో కలిసి ఫారెన్ వెళ్లారు. ఆ టైంలో కొన్ని సంచలన అంశాలు వెల్లడించారు కూడా. ఓవైపు సీరియల్స్ లో నటిస్తూనే బ్లాగర్ గా కూడా చేస్తున్నారు. సొంత యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఆమెకు ఇన్స్టాలో భారీగా ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు తన లైఫ్ లోని అంశాలతో పాటు గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రీతూ చౌదరి పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. కొన్నాళ్ల క్రితం తన తండ్రి చనిపోవడంతో తండ్రికి సంబంధించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తండ్రి లేడని ఊహించుకోవడం కష్టంగా ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నానమ్మ సంవత్సరీకం కోసం ఫ్యామిలీ అంతా ఊరికి వెళ్లారట. తన ఊరి గురించి కూడా ఒక వ్లాగ్ చేయమని తండ్రి చెబితే అందుకు ప్లాన్ చేసుకున్నారట కూడా. అయితే రాత్రంతా కబుర్లు చెప్పిన తండ్రి తెల్లారేసరికి చనిపోయారు. తనకు ఛాతిలో అనీజీగా ఉందని ఇంట్లో వారికి చెప్పారని, పిల్లలను నిద్రలేపుతామని వారు చెబితే నిద్ర డిస్టర్బ్ చేయవద్దని అన్నారని, తన తండ్రి చివరి క్షణాలు చూడలేదని చెప్పారు. అంతేకాకుండా తాను అప్పటి వరకు సంపాదించిన డబ్బుతో కొత్తగా కారు కొన్నానని, ఆ కొత్త కారులోనే తండ్రి శవాన్ని తీసుకురావాల్సి వచ్చిందని, ఇప్పటికీ ఆ కారులో ఎప్పుడు కూర్చున్నా తండ్రి తనతోనే ఉన్నట్లు ఫీల్ అవుతానని చెప్పారు. తన తండ్రి మరణాన్ని అన్నయ్య జీర్ణించుకోలేకపోయాడని, చాలా కుంగిపోయాడని, అయితే ఆ బాధలో నుండి అన్నయ్యను బయటకు తీసుకురావడంతో పాటు కుటుంబ బాధ్యతను తాను తీసుకుంటానని తండ్రి శవంపై ప్రామిస్ చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రీతూ చౌదరి. మరో ఇంటర్వ్యూలో తన లవ్ గురించి మాట్లాడుతూ, నాకు నాగచైతన్య అంటే చాలా ఇష్టం. ఆయనకు సంబంధించి ప్రతి అంశం కూడా నాకు ఇంట్రెస్టే. నేను ఇంటర్ చదివేటప్పటి నుండి ఎవరైనా ప్రపోజ్ చేస్తే బాగుండు, రిజెక్ట్ చేయవచ్చు అని అనుకునేదాన్ని. కానీ ఎవరూ ప్రపోజ్ చేయలేదు. నాతో మాట్లాడేందుకే భయపడేవారు. ఎవరైనా నన్ను తిట్టినా పోరా అని అనుకునేదాన్ని. డిగ్రీలో ఉన్న టైంలో 3 ప్రపోజ్ చేశారు. అందులో 2 నా ఫ్రెండ్సే. మరో అబ్బాయిపై నాకు క్రష్ ఉండేది. కానీ ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేస్తే నో అని చెప్పాను. దూరం నుండి ఉన్న క్రష్ ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాక లేదు. ఒక్క రోజులో ఆ క్రష్ మొత్తం పోయింది. గతంలో పబ్లకు వెళ్లాలన్న సరదా ఉండేది. 1-2 సార్లు వెళ్ళాక బోర్ కొడుతుంది. అమ్మాయిల డ్రెస్ ని బట్టి చాలా మంది వాళ్ళ క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తారు. అది నచ్చదు. ఎవరేమనుకున్నా మనం ఎలా ఉన్నామన్నదే ముఖ్యం. అందుకే నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. మా అన్నయ్యతోనూ రోజూ గొడవ ఉంటుంది. కానీ రోజు రాత్రి భోజనం చేసే టైంకి ఫ్యామిలీ అంతా ఇంటికి చేరిపోతాం అని చెప్పారు. ఇక కొన్నాళ్ల క్రితం మరో వార్త కూడా వైరల్ అయింది. స్విమ్మింగ్ పూల్ పక్కన ఓ స్టార్ యాక్టర్ కొడుకుతో క్లోజ్ గా ఉండే ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలకు న్యూ బిగినింగ్ అని రాసుకొచ్చారు. దీంతో ఆ యువకుడిని రీతూ చౌదరి పెళ్లి చేసుకోబోతున్నారనే చర్చ కూడా మొదలైంది. ఆ తర్వాత చీమకుర్తి శ్రీకాంత్ అనే బిజినెస్ మ్యాన్ తో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో వారి మధ్య కూడా ఏదో ఉందనే ప్రచారం జరిగింది. కొన్నాళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మతో రీతూ చౌదరి, సురేఖావాణి కుమార్తె సుప్రీత కలిసి దిగిన ఫోటోలు కూడా గతంలో వైరల్ అయ్యాయి. ఇక తన తండ్రి చనిపోయిన తరువాత తన ఇంటి ఇంటీరియర్ వర్క్స్ చేసే వ్యక్తి తనను మోసం చేశాడని, 5 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చానని, అతను పని చేయకపోగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని, చివరికి మార్ఫింగ్ చేసి ఫోటోలను అసభ్యకరంగా సర్క్యులేట్ చేశాడని ఆరోపించారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేస్తే 3 లక్షలు తిరిగి చెల్లించాడని, తన ఇంటి నిర్మాణం విషయంలో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నానని, అలాంటి ఇబ్బందులు ఎవరూ పడకూడదనే ఉద్దేశంతోనే ఆ విషయాలు చెబుతున్నానని ఓ వీడియో రిలీజ్ చేశారు రీతూ చౌదరి. ఇక ప్రస్తుతం జరుగుతున్న వివాదం విషయానికి వస్తే, ఏపీలో చోటు చేసుకున్న 700 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ లో వైఎస్ జగన్ కు సోదరుడైన సునీల్ రెడ్డి, ఆయన పిఏ కె నాగేశ్వర్ రెడ్డితో పాటు రీతూ చౌదరి భర్తగా చెప్పుకుంటున్న చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరి పేర్లు ఉన్నాయి. రీతూ చౌదరి అసలు పేరైన వనం దివ్య పేరు కూడా డాక్యుమెంట్స్ లో ఉండడం, చీమకుర్తి శ్రీకాంత్ రీతూ చౌదరికి జీపీఏ ఇవ్వడం లాంటి అంశాలు వైరల్ గా మారాయి. విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్న 700 కోట్ల విలువైన భూమికి చెందిన వారిని గోవాకు తీసుకెళ్లి అక్కడ బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే ధర్మాసింగ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఈ భూములు పలువురి పేర్లతో ఉండడం పైన చర్చ జరుగుతోంది. వైఎస్ సునీల్ రెడ్డికి శ్రీకాంత్ బినామీ అనే చర్చ కూడా వచ్చింది. అయితే ఆ విషయాలు తనకు తెలియదని, ధర్మాసింగ్ అనే వ్యక్తి ఒక ఫ్రాడ్ అని శ్రీకాంత్ ఆరోపించారు. అదే సమయంలో రీతూ చౌదరికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాతో శ్రీకాంత్ మాట్లాడుతూ, నన్ను జగన్ బినామీ అని, భారతి బినామీ అని అన్నారు కదా. ఏపీలో జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఏసీబీ కేసులు పెట్టారు. ఆ కేసులు ఇప్పటికీ నా మీద ఉన్నాయి. అలాంటప్పుడు నేనెలా జగన్ కి బినామీగా ఉంటాను? నేను, నా భార్య దేనికైనా సిద్ధంగానే ఉన్నాం.
అసలు నిజానిజాలు ఏంటో పోలీసులు, ఏసీబీ అధికారులు తెలుసుకోవాలి. నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులతో పాటుగా అనేక వ్యాపారాలు చేసి కూడబెట్టుకున్న సొమ్మునే ఏసీబీ అధికారులు ఫ్రీజ్ చేశారు. వాటినే ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు 700 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో నిరూపించాలి అని సవాల్ విసిరారు. ఇదే అంశంపై ఓ మీడియా సంస్థతో రీతూ చౌదరి మాట్లాడుతూ, నా పేరు మీద కోట్ల ఆస్తులు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. నాకు అసలు ఈ విషయంతో ఎటువంటి సంబంధమూ లేదు. నాకు తెలియదు కూడా. నా పర్సనల్ ఇష్యూ అంశానికి సంబంధించి కోర్టులో గొడవ ఉంది. అతనికి నాకు సరిపడదని అర్థమైంది. ఇతను నాకు వద్దు అని కోర్టుకు చెప్పాను. ఇప్పుడేమో నేను అతని భార్యగా చెబుతున్నారు. నా లైఫ్ నేను బతుకుతున్నాను. ఎలాంటి సంబంధం లేని దాంట్లో ఇరికిస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ గురించి నాకు అసలు ఐడియా లేదు. నేను ఎలాంటి ల్యాండ్లు, ప్లాట్లు కొనలేదు. ఏదో సంతకం పెట్టమంటే అప్పుడెప్పుడో పెట్టాను అని చెప్పారు. అయితే చీమకుర్తి శ్రీకాంత్ కి రీతూ చౌదరి రెండో భార్యగా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై చీమకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ, ఆ అంశం కోర్టు పరిధిలో ఉందని, తన పర్సనల్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్ కి సంబంధించి ఎక్కువగా మాట్లాడలేనని చెప్పడం గమనార్హం. మొత్తం మీద చీమకుర్తి శ్రీకాంత్ కి రీతూ చౌదరికి సీక్రెట్ గా మ్యారేజ్ అయిందా లేదా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. వారి పర్సనల్ విషయాలను పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకున్న 700 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్ విషయంలో రీతూ చౌదరి పేరు ప్రస్తావనకు రావడం కూడా వైరల్ గా మారింది. మరి ఈ అంశం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. ఇవి రీతూ చౌదరికి సంబంధించిన విశేషాలు.